సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది, అయిపోతుంది కూడా. ఇవాళ 3rd డే. అసలు 2 days ఎలా గడిచిపోయా కూడా తెలుస్తలేదు. ఇంకా ఇంట్లో సందడి, మొత్తం పిండి వంటలు, మొత్తం హల్చల్ ఉంటే ఎట్లుంటుంది అసలు రోజులే తెలియదు. ఇక్కడ మాకు నియాన్ మీకు తినిపిస్తుంది గైస్, తినేయండి. ఇంక ఇంట్లో ఫెస్టివల్ హడావిడి కూడా ఇవాళ లాస్ట్. సో ఇవాళ మా స్పెషల్ వచ్చేసి బగారన్నం, గుత్తొంకాయ కర్రీ చేసుకున్నాము. ఐ మీన్ మసాలా కర్రీ. మా మామయ్య ఇంకా మా ఆయన ఈ ఫెస్టివల్కి మాతో లేరు గైస్. సో మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఫుల్గా తినేసాక ఒక కూల్ డ్రింక్ అయితే ఉండాలి కదా, ఎంతైనా ఫెస్టివల్ కదా, కూల్ డ్రింక్ కూడా తాగాలి కదా. సో కూల్ డ్రింక్ కూడా తాగేసాము. అండ్ ఇక మా నియానమ్మ వాళ్ళ అమ్మమ్మతో ఏదో మాట్లాడుతుంది. ఇక్కడ నా చిట్టి తల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అండ్ తాతతో కూడా ముచ్చట పెట్టేస్తుంది. ఇక్కడ ప్రిన్సెస్ అయితే వాళ్ళ మామలతో పాటు ఎంజాయ్ చేసి స్టార్ట్ చేసేసింది. డాన్సులు, పాటలు, ఇంకా లాస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ అండ్ ఆల్సో రిలాక్సేషన్ డే కాబట్టి మినిమం ఆ మాత్రం ఉంటుంది. ఇంకా మా ప్రియ అష్ట కష్టాలు పడి ముగ్గు అయితే కంప్లీట్ చేసేసింది గాయస్. తడా ఇదే గాయస్ మా ప్రియ వేసిన ముగ్గు. బాగుంటే ఒక లైక్ చేసుకోండి. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంటే హోమ్ థియేటర్ టెర్రస్ మీద పెట్టుకుంటూనే ఉంటామా, కంపల్సరీ పెట్టాల్సిందేగా. అండ్ మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి కట్టెలు అరేంజ్ చేసేసుకొని ఇక్కడ మంటలు పెట్టుకొని, భోగి మంటలు పెట్టుకొని కాపుకుంటున్నారు. చలి అయితే సూపర్ 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 కూల్ ఉంది. అండ్ ఇక్కడ మా నియాన్కి మా అత్తమ్మ తినిపించేస్తుంది కానీ తినట్లేదు గాయస్. ఈ రోజుకి మాత్రం ఇవాళ ఇంతే నా వ్లాగ్. కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.